నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఆలూరు గ్రామ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. బ్రహ్మోత్సవాలు భక్తి, సంస్కృతి, సామాజిక ఐక్యతకు ప్రతీకలు. మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ అక్రమ రవాణా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరాపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టర్ జిల్లా ఎస్పీ జానకితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్ బంకులు రోజువారీ పెట్రోల్ డీజిల్ అమ్మకాల వినియోగం, వచ్చిన స్టాకు, అమ్మిన స్టాకు, మిగిలిన స్టాకు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అవసరానికి మించి ఎవరికి ఇవ్వరాదని సూచించారు. జిల్లా ప్రజల అవసరాల మేరకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అజిత్ పంకేత్ కుమార్, ఎస్పీ సాయి కిరణ్, ఆర్డీఓ రత్న కళ్యాణి, పౌర సరఫరా అధికారి రాజేందర్, డిఎంఎన్హెచ్ఓ రాజేందర్, శ్రీనివాస్, అంబాజీ, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి, సంస్కృతి, సామాజిక ఐక్యతను కలిపే గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవాలని మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం దిలావూరు మండల కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను, పోస్టర్లను తమ క్యాంపు కార్యాలయం ఆమెల కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఐకిరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఆచారాలు కాదని, మనిషి దైవం మధ్య ఉన్న బంధాన్ని బలపరిచే మహోన్నత సాంప్రదాయాన్ని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచారు శివాను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యంలో ఆలయ కమిటీ చైర్మన్ అంగూర్ మహేందర్, ఈఓ భూమయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఖ్యాతం పెద్ద పర్వన్న కుటుంబానికి నిర్మల్ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సాయం మంజూరైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రాను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చారం చేసి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యంలో ఎస్పీతో పాటు బైన్సా ఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్ మల్లేష్, సమ్మయ్య, ఆర్ఏ రామ్ నిరంజన్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫెయిల్ కావడం జీవితంలో అంతం కాదని, భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా విద్యార్థులకు సూచించారు. మంగళవారం సోఫినార్ కేజీబీలో ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులంతా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తీర్ణత సాధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు. ఎలాంటి సందేహాలను అడిగి తీర్చుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తహసీల్దార్ రాజు, మండల విద్యాధికారి సిద్ధపద్మ, కేజీబీ ప్రత్యేకారి సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి మనం బార్టర్ సిస్టమ్ ద్వారా కొనడం లేదు. బట్ ఒక 1000 సంవత్సరాల క్రితం ఎక్స్చేంజ్ చేసేవాళ్ళం. సో దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. సింపుల్స్ ఇప్పుడు మీకు తెలుగులో అర్థం అయిపోయిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో బేసిక్ సెంటెన్సెస్లో మీరు రాయవచ్చు. ప్లస్ ఇంకా 12 రోజులకి ఉంది. 12 రోజులు కూడా ఎవరికి నామినేషన్ ఇప్పటి వరకు రాకపోయినా కూడా ఒక మార్కెట్కి వెళ్ళి మనం ఏమేమి చూస్తాము, మార్కెట్కి వెళ్ళి మనం సామాన్ ఎట్లా కొంటాము, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు రోల్ ప్లే క్లాస్ రూమ్లో చేపిస్తే పిల్లలకి అర్థమవుతుంది. ముందు తెలుగులో అర్థం రావాలి, తెలుగులో పూర్తిగా అర్థం అయిపోయిన తర్వాత కానీ మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 15 18 37 ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్. 20 to 15 2 మార్క్స్ ఈచ్. ఇది నా ఫాస్ట్గా చేయవచ్చు. ఏ సబ్జెక్ట్లో మ్యాక్సిమం వెళ్ళారు? సివిక్స్. అంటే ఈ మూడిట్లో మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్
ఎకనామిక్స్ అండ్ కామర్స్. పట్టణంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరికి శ్రీవల్లి దేవ సమేత కుటుంబ సభ్యుల స్వామికి అభిషేకం చేసే అవకాశం ఆలయ కమిటీ కల్పించింది. ప్రతి ఒక్కరు భక్తి ప్రభుత్వం స్వామివారికి అభిషేకం చేశారు. కాబట్టి రథసేవలో భక్తులు పాల్గొని స్వామి నమస్కారం చేస్తూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అల్లుల మురళీరెడ్డి, వినోదమ్మ, గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించిన బబీష్ మిశ్రాను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచర్ శ్రీహర్రావు మంగళవారం మైలపూర్లో కలిశారు. జిల్లా కలెక్టర్గా వచ్చినందుకు స్వాగతం పలుతూ పూలబోకరం చేశారు. ఈ కార్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అంజుమద్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి, మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం స్వీకరణను 2 దశల్లో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ బబీష్ మిశ్రా తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్లో విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు స్వీకరణలో భాగస్వాములు కావాలని సూచించారు. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా 34 ప్రశ్నలకు జవాబులు ఇస్తూ స్వీకరణ చేసుకోవచ్చన్నారు. ఈ విషయంలో తప్పు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరచాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. మనం చేయబోయే సెన్సస్ ఈసారి పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. కరెక్ట్, 100% డిజిటల్ రూపంలోనే చేస్తాము. ఎవరైతే దాంట్లో ఇన్యూమరేటర్ ఉంటారో మాన్యువల్గా ఇది కూడా నమోదు చేయరు, త్రూ ట్యాబ్ ద్వారానే నమోదు అవుతుంది. సెన్సస్లో 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్, మనం ఇంటింటికి పోయి అక్కడ హౌస్ ది ఇన్యూమరేషన్ చేస్తాం. అసలు హౌస్ ఎక్కడ ఉంది, ఏ అవస్థలో ఉంది, హౌస్లో ఆ ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంట్లో మనుషులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో అనేది మనం నమోదు చేయాలి. కేవలం హౌస్ లొకేషన్, హౌస్ సంబంధించినటువంటి ఫెసిలిటీ, హౌస్లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, హౌస్లో ఉన్న వెహికల్, హౌస్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ. ఈసారి అయితే ఇంటర్నెట్ కూడా పెట్టారు. 2011లో ఇంటర్నెట్ ఉందా లేదా నాకు ఐడియా లేదు, బట్ ఇంటర్నెట్ ఈసారి ముఖ్యంగా దాంట్లో పెట్టడం జరిగింది. దట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. అట్లాంటివి మనం చూసుకున్నట్లయితే ఒక 33 దాంట్లో ప్రశ్నలు ఉన్నాయి. ఇన్యూమరేటర్స్ జిల్లా లెవెల్లో ఉంటారు. ఇన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చి
ఎట్లయితే ఎలక్షన్ సమయంలో బిఏలో ఇంటికి వచ్చి నమోదు చేస్తారు, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఫిల్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో ట్యాబ్లో 33 ప్రశ్నలకి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో ఒకటే విషయం ఏంటంటే న్యూమినేటర్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 33 ప్రశ్నలు ఒకేసారి అడగతే దాంట్లో టైం పడే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ సమయం దాంట్లో కేటాయించకుండా ఒకవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ సెన్సస్ ఆఫ్ ఇండియాకి కమ్యూనికేట్ చేయగలిగితే అక్కడ పడే టైం ఆల్మోస్ట్ ఒక 1/3 month అయిపోతుంది. బ్రీఫ్ ఫీల్డ్ ఫార్మాట్ లో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఉదాహరణకి ఈరోజు నేను ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం సరిగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇప్పుడు ఎక్కడైతే మైగ్రేషన్ ఎక్కువ అవుతుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీకి పాపులేషన్ ఎంత 2011 పాపులేషన్ ప్రకారంగా అయితే అసలు చెప్పరు. కరెక్ట్. సో సెన్సస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మీరు చూస్తామంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, 1870 పీరియడ్లోనే స్టార్ట్ చేశారు జనగణన. ఈవెన్ వరల్డ్ వార్ ఉన్నప్పుడు కూడా, ఫస్ట్ వరల్డ్ వార్ కానీ సెకండ్ వరల్డ్ వార్ ఉన్నప్పుడు కూడా సెన్సస్ అనేది జరిగింది. బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేటా ఫర్ ప్లానింగ్. ఏ జిల్లాకి ఎంత నిధులు ఇవ్వాలి, కరెక్ట్, ఏ మండలానికి ఎంత హౌసెస్ ఇవ్వాలనేది మొత్తం సెన్సస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా 2011 సెన్సస్ మీదనే మనం చేస్తున్నాము. సో దీంట్లో మీరు అడిగిన ప్రశ్నకి కారు ఉందా లేదా, వాళ్ళు దాచిపెట్టాలనేది ఇట్స్ వెరీ మైనర్ ఇష్యూస్. ఫస్ట్ అయితే హౌసెస్ ఎన్ని ఉన్నాయి, హౌస్ లో ఇంతమంది ఉంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. మీ దగ్గర కారు ఉందా లేదా అది తెలుసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర మిగతా హస్తాలు. సోన్ మండలం కడతాలూత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరను సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాఠశాలలు నిర్వహించిన మధ్యాహ్న భోజన సభలో నాణ్యత లోపించిన కారణంగా కలెక్టర్ ఆయన సస్పెండ్ చేశారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా విచారణానంతరం తిరిగి విధుల్లోకి తీసుకుంటున్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామ సర్పంచ్ రాముతో పాటు పలు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ అభినందనలు తెలిపారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సకల రోగాలు హరిస్తాయని గురుస్వామి శనివారపు చిన్నయ్య అన్నారు. పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యంలో గురుమాత రాజరాజేశ్వరదేవి, రాజవ్వ, వీరనారాయణ స్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ భోజనం చేసి వెళ్ళడమ్మా. ప్రతి సంవత్సరం శివపార్వతుల ముద్దుల తనయుడు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అపూర్వం, ఒక అమోఘం. ఒక 2 సంవత్సరాల కాలంలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, చాలామంది భక్తులకు, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి భక్తులు మరి ఎవరైతే 11 వారాలు 72 ప్రదక్షిణలు చేసుకొని కావడి సేవ, అభిషేకాలు, ఆరాధనలు చేసే వాళ్ళకు నేనున్నాను, నన్ను ఆరాధించండి, మరి మనసా వాచా కర్మన పూజిస్తే మనస్ఫూర్తి ఆ స్వామి దీవిస్తాడు. కాబట్టి ఓం శ్రీ స్వామియే శరణమయ్య అంటూ కొండాపూర్ శివాలయంలో మంగళవారం 31 ఉత్తర నక్షత్ర అయ్యప్ప పూజను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు సంజయ్ శర్మ ఆధ్వర్యంలో గురుస్వామి మహేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సురేంద్రరాజు నేతృత్వంలో స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆలయ పూజారి దినేష్ కుమార్, అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గత ఏడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రెమ్యునేషన్ వెంటనే చెల్లించాలని ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా సర్వే నుంచి ఉపాధ్యాయులకు దాదాపు 2 కోట్ల నిధులు రావాల్సిందన్నారు. చొరవ తీసుకుని నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యంలో ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రాజేష్ నాయక్, క్రాంతి కుమార్, భిక్షపత్ నాయక్ తదితరులు ఉన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ పరీక్షా కేంద్ర నిర్వహణపై ఏబీవీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఇందూరు విభాగ కన్వీనర్ కె శశిధర్ వినతిపత్రం సమర్పించి అధికారుల తీరుపై విచారణ జరిపించాలని కోరారు.
కుబీర్, సారంగపూర్, లోకేశ్వరం, కుంటా మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ పరీక్షా కేంద్రాలు ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రశ్నించారు. లక్ష్మణ్ చంద్ర డిగ్రీ కళాశాల విద్యార్థులు ఖానాపూర్లో పరీక్షలు నిర్వహించడం అధికారుల వైఖరి నిదర్శనమన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్, నగరగారి సాయి కుమార్, శ్రీరామ్, అభిసాయి తదితరులు పాల్గొన్నారు. మన నిర్మల్ జిల్లాలో కాదు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలలో మనకు సెంటర్లు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలు కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలో సారంగపూర్, కుంటాల, కుబీర్, లోకేశ్వరంలో ఉన్నటువంటి మండలాలలో ప్రభుత్వం జూనియర్ కళాశాలలలో డిగ్రీ పిల్లలు సెంటర్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ ఎవరిచ్చారనేది ఏబీపీ ఈరోజు అడుగుతూ ఉంది. అదేవిధంగా మనకు లక్ష్మణ్ చందాలో ఉన్నటువంటి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఖానాపూర్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి వీళ్ళకి ఎండలే కారణమైతే మరి లక్ష్మణ్ చంద విద్యార్థులు కారా అనేసి ఏబీపీ అడుగుతూ ఉంది. కాబట్టి కేవలం 4 మండలాలకి ఈ విధంగా నిర్వహించడం సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ విద్యార్థులు మాత్రమే ఆ సెంటర్లకి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ సార్లు మాత్రమే అక్కడ డ్యూటీలు చేస్తున్నారు. అంటే దీనికి మాస్ కాపీయింగ్కి అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన విచారణ జరిపి అక్రమ సెంటర్లు పెట్టినటువంటి అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలనేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతకి. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TACI 140 మేడేను పురస్కరించుకొని మామిడిమండల న్యూ సంఘ్ బీడీ ఫ్యాక్టరీలో మంగళవారం రోజున మేడే పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా TUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజాను మాట్లాడారు. ఈ కార్యంలో భూషణ్, అక్బర్, మధు, ప్రసాద్, చిన్నయ్య, రమేష్, గంగాధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 20 లేబర్ చట్టాలను రద్దు చేయాలి. 4 లేబర్ వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలి. 139 సంవత్సరాల క్రిందట ప్రపంచంలో కార్మికులందరూ 14 గంటలు పని పోవాలని, వేతనాలు రావాలని, పనికి తగ్గ ఫలితం రావాలని అమెరికా నగరం, చికాగో నగరంలో కార్మికులు లక్షలాది మంది పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఫలితంగా ఇవాళ మనం 8 గంటలు పని సాధించుకున్నాం. ఇవాళ 8 గంటలు పని చేస్తున్నామంటే ఆ రోజు అమెరికా నగరం, చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్త తర్పణంతోటే ఇవాళ మనకి 8 గంటల పని అయింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, మోదీ సర్కారు, కేంద్రం సర్కారు వచ్చిన తర్వాత ఇవాళ దాన్ని సవరించి 8 గంటలకు బదులు 12 గంటల పని విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పని విధానం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఆలూరు గ్రామ కుటుంబానికి CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. బ్రహ్మోత్సవాలు భక్తి, సంస్కృతి, సామాజిక ఐక్యతకు ప్రతీకలు. మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.